చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా రాజకీయ ఘర్షణ, రాజకీయ వైరుధ్యాలు లేదా రాజకీయ విద్వేషాలు, శత్రుత్వాలు కనిపించినంతగా విఘ్నతాయుతమైన వాస్తవికమైన సమస్య పరిష్కార దృష్టి కనిపించట్లేదు. ఇదిగో ఈ రోడ్ల మీద పోయడానికి గురించి కూడా నేను నిన్న మీకు చూపించాను, ఎంతమంది వేరే వాళ్ళు కూడా ఎంతమంది వేశారని. వాటన్నిటిని కూడా సవ్యంగా చూడాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా సమస్యలు మొదలు పెడితే మంచిది. ఇప్పుడు నిన్న పేరుని అని మాట్లాడుతున్నాడు, ఉదాహరణకు మంత్రి ఎవరో రప్ప రప్ప అంటే ఏంట్రా రప్ప రప్ప అని ఆయన అడ్డం తిరిగాడు. ఏంట్రా రప్ప 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 మాట్లాడితే అంటారు. రప్ప రప్ప మీరు ఎవరినైనా ఎంతమంది నరికారో నాకు చెప్పండి. ఊరికనే మీరు ఏదో ఎప్పుడో పథకం ప్రకారం చేయాల్సిన పనులు మీరు ఇంత అరుస్తారా? సభలో మాటి మాటికి ప్రజల సమస్యల మీద పనిచేసి వాళ్ళ విశ్వాసం పొందితే రాజకీయ పార్టీ పైకి వస్తుంది. కానీ ఈ రప్ప రప్ప అని చెప్పి ఊరికే అదొక ఏదో క్రేజీగా మాట్లాడితే ఏమొస్తుంది? చేతులు ఎత్తండి. ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అదే పనిగా ఇలాంటివి మాట్లాడడం అన్నదాన్ని వైసీపీలో ఒకటి బహిరంగంగా జరిగింది. ఆ వీడియో కూడా అవైలబుల్లే. కాబట్టి వాళ్ళలో కూడా ఆలోచన మనం ఎందుకు తీవ్రంగా మాట్లాడడం అనేది అటువైపు వస్తుంది. కానీ ఇటువైపు వచ్చి మీరు ఎప్పుడైతే ఈ దండుపాలెం రేవంత్ రెడ్డి అనేవాళ్ళు తరచు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాకముందు అసలు ఆ దండుపాలెం అనేది తలుచుకుంటేనే కంపరం అవుతుంది. సినిమా చాలా కాలం ఎందుకు వీళ్ళు ఒకరినొకరు మన నాయకులు ఎవరు దండుపాలెం అవ్వకూడదు అని మనం కోరుకోవాలి.